చాలా బాగుండేది. ఇంకా మనం స్కిన్ బాగుంది అంటే మనం ఏం చేస్తాం, అర్థమైన ప్రొడక్ట్స్ అన్ని వాడతాము. ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం ఇదంతా కూడా ఫుల్ పీల్స్ లాగా వచ్చేసింది అనమాట. సో అప్పుడు డ్రై అయిపోతుంది, పీల్ వచ్చేస్తుంది, ఏం చేయాలో అర్థం చాలా చండాలని తయారవుతుంది స్కిన్ అని చెప్పి అంటే అప్పుడు అక్క చెప్పింది అనమాట ఏంటంటే రెమెడీ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటి అనేది ఆల్రెడీ తమిళ చూస్తే మీకే అర్థమై ఉంటుంది కదా. అసలు నేను యూజ్ చేసిన ప్రొడక్ట్స్ ఏంటి, నేను డ్రై స్కిన్ వల్ల ఎలా ఇబ్బంది పడ్డాను, ఏమేమి రెమెడీస్ యూజ్ చేశాను అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. బట్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాము, ఎక్కువ ల్యాగ్ అయితే చేయను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను అని చెప్పే ముందు అసలు నేను ఎప్పుడు స్కిన్ కేర్ స్టార్ట్ చేశాను అన్నది చెప్దాం అనుకుంటున్నా. నేను మా అమ్మాయి పుట్టిన 1 year తర్వాత నేను స్కిన్ కేర్ అంటే ఇలా రెగ్యులర్ బేసిస్లో ఫేస్ వాష్, మాయిశ్చరైజర్ అన్నీ చేయడం మా అమ్మాయి పుట్టిన తర్వాతే స్టార్ట్ చేశా. ఎందుకంటే నాకు పెళ్ళికి ముందు కూడా అంత ఎక్కువ నేను యూజ్ చేసేదాన్ని, కాలేజ్ టైంలో కూడా అంత ఎక్కువ యూజ్ చేసేదాన్ని కాదు. ఫస్ట్ నేను కొనుక్కున్న ఫేస్ వాష్ హిమాలయ, అది నాకు పడలేదు. ఎప్పుడో ఒక పింపుల్ వచ్చిందని తీసుకున్నా. మన యాడ్స్లో చూస్తాం చూడండి, సౌజ్ పింపుల్ అనగానే ఇలా ఫేస్ వాష్ చేయడం అలా పింపుల్ ఎగిరిపోద్ది. సో అలాంటి రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసి చిన్న ట్యూబ్ ఒకటి తీసుకున్నా హిమాలయది. బట్ అది నాకు పని చేయలేదనమాట. ఇంకా పింపుల్స్ ఎక్కువైపోయి దాని తర్వాత క్లీన్ అండ్ క్లియర్ యూజ్ చేసా. అది కూడా రెగ్యులర్ బేసిస్లో కాదు. దాని ద్వారా నాకు పింపుల్స్ ఎక్కువైనట్టు ఏం అనిపించలే. అందుకు నేను రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు అలా యూజ్ చేసేదాన్ని ఆ ప్రోడక్ట్ అయితే. ఇంకా దాని తర్వాత పెళ్లి సెట్ అయింది అనగానే ఇంకా నేను ఫేస్ వాష్ అయితే ఏమి యూజ్ చేయలే, అన్నీ ఆపేసాను. ఇంట్లో ఉన్నవి శనగపిండ్లు, ఇంకా డిఐవేస్ అనమాట, ఫ్రూట్ ఫేస్ ప్యాక్లు అవి యూజ్ చేసేదాన్ని. దాని తర్వాత పెళ్లి తర్వాత కూడా నేను అసలు పట్టించుకోవడమే మానేశాను. బెంగళూరు వచ్చిన తర్వాత ఈ వెదర్కి ఫుల్ బ్రేక్అవుట్స్ అండ్ ఫుల్ ఇంకా డ్రై అయిపోవడం స్టార్ట్ అయింది నా స్కిన్. అప్పుడు నేను అలోవెరా జెల్ రాయడం స్టార్ట్ చేశాను నైట్ టైమ్స్. అప్పుడు కొంచెం పర్వాలేదు, సెట్ అయింది. ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవడం, డెలివరీ అవడం, ఈ టైంలో ఏంటంటే మనకి మన మీద అస్సలు కేర్ ఉండదు, మన ఫేస్ మీద. అది కాకుండా చాలా హార్మోనల్ చేంజెస్ వస్తాయి కదా, దానివల్ల నా నెక్ చుట్టూ ఫుల్ బ్లాక్ అయిపోవడం, పిగ్మెంటేషన్ అన్ని ఫేస్ చేసా. బట్ డాక్టర్ ఇవన్నీ కామన్ అన్నారు. డెలివరీ తర్వాత నాకు తగ్గిపోయింది కూడా. దాని తర్వాత మళ్ళీ మా అమ్మాయి పుట్టిన 1 yearకి నేను నా ఫేస్లో చేంజెస్ చూసా. ఏంటంటే ఫుల్ డార్క్ సర్కిల్స్, బ్లాక్ ఫేస్. నాకు తెలుసు కదా, నేనున్న టోన్ కంటే ఇంకా డార్క్ అయిపోవడం, అండ్ ఇక్కడ మొత్తం వైట్ హెడ్స్, ఇక్కడంతా కూడా వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, ఇట్లా మొత్తం నా ఫేస్లో చాలా చేంజెస్ కనిపించాయి. ఇలా కాదు, మనం స్కిన్ కేర్ ఎలాగైనా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఫస్ట్ నేను కొనుక్కున్న ఫేస్ వాష్ అయితే ఉప్టాన్. మా అమ్మాయి అయితే ఉప్టాన్ ఫేస్ వాష్. ఉప్టాన్ ఉండడం వల్ల మన ఫేస్ ఇంకా డ్రై అయిపోతుంది. సో ఆ విషయం నాకు తెలియక నేను అది రెగ్యులర్ బేసిస్లో స్టార్ట్ చేశాను. అది అండ్ ఇంకా మాయిశ్చరైజర్, నివ్యా ఆర్ పాండ్స్ ఏదో యూజ్ చేసేదాన్ని. మాయిశ్చరైజర్ ఈ 2 యూజ్ చేసేదాన్ని. కొన్ని రోజులు గడిచిన తర్వాత నాకేంటంటే ఎక్కడో చూసా, ఉత్తాన ఫేస్ ఎక్కువ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఎక్కువ యూజ్ చేయకూడదు అని చెప్పేసి. అప్పుడు ఇంకా మా అమ్మాయిలో ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నీ సర్చ్ చేయగా నాకు ఇది కనిపించింది, హనీ అండ్ మలైది ఫేస్ వాష్. అది డ్రై స్కిన్ బాగుంటుంది అని చెప్పేసి. సో దాంతోపాటు నేను మాయిశ్చరైజర్ కూడా సేమ్ హనీ అండ్ మలై అయితే తీసుకున్నాను. ఇది మాయిశ్చరైజర్ ఫేస్ వాష్ బయట ఉంది. సో ఈ 2 వాడేదాన్ని కంటిన్యూస్గా. నాకు మంచి రిజల్ట్స్ కనిపించాయి. నా స్కిన్ కొంచెం డ్రై అంతా తగ్గిందనమాట, చాలా బాగుండేది. ఇంకా మన స్కిన్ బాగుంది అంటే మనం ఏం చేస్తాం, అర్థమైన ప్రొడక్ట్స్ అన్నీ వాడతాము. సో నేను ఏం చేశాను అంటే, ఇది ఎలాగో వాడాను కదా అని చెప్పేసి నేను అప్పుడు .inకి బాగున్నాయి ప్రొడక్ట్స్ అని విన్నాను, రివ్యూస్ కూడా చూసాను, చాలా బాగున్నాయి. అప్పుడు నేను చేసిన తప్పు ఏంటంటే .inకి విటమిన్ సి, అదేంటి ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, అలాగే సీరమ్ 3 కాంబో అన్నమాట. ఇది తీసుకున్నాను. సో ఇది తీసుకున్న తర్వాత యూజ్ చేయడం స్టార్ట్ చేసిన ఒక 15 days అనుకుంటా నా స్కిన్ ఫుల్ డ్రై అయిపోయి పీల్స్ లాగా వచ్చేసింది అనమాట. అది నేను ఇక్కడ ఫోటో ఉంటే ఏమంటారు వీడియో ఉంటే ఇక్కడ పక్కన యాడ్ చేస్తాను. ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం ఇదంతా కూడా ఫుల్ పీల్స్ లాగా వచ్చేసింది అనమాట. సో అప్పుడు నేను ఈ 3 ఏం ఆపాలి, అసలు 3 పని చేయలేదా, ఏం వర్క్ అవ్వట్లేదు నా మీద అన్నది నాకు అర్థం అవ్వలేదు.
అప్పుడు ఈ రెండు ఆపేసి ఓన్లీ మాయిశ్చరైజర్ ఒక్కటే కంటిన్యూ చేశాను అనమాట. అందుకే ఇది ఇంత అయిపోయింది మొత్తం. ఈ రివ్యూ చెప్దామని చెప్పి ఇవన్నీ దాచాను అనమాట. సో ఇదైతే యూస్ చేసా, అది నాకేం పెద్దగా తేడా అనిపించలేదు, అందుకని చెప్పి అది కంటిన్యూస్గా యూస్ చేశాను. అది బాగానే ఉంది, బట్ పీలింగ్ మాత్రం అసలు నాకు ఆగలేదన్నమాట. సో అప్పుడు నేను ఇలాగే ఆ పార్లర్ ఆవిడ చెప్పారు నాకు, కోకోనట్ ఆయిల్ అలోవెరా జెల్ రెండు కలిపి రాస్తే మీకు అది తగ్గుతుంది అని చెప్పారనమాట. అదే కంటిన్యూస్గా రాస్తూ ఉన్నాను, బట్ అది నాకు అసలు రిజల్ట్ ఏం తెలియలేదన్నమాట. అప్పుడు మా అక్కకు కాల్ చేశాను, నార్మల్గా మాట్లాడుతూ ఇలా చెప్పాను అనమాట. అక్క ఫుల్ డ్రై అయిపోతుంది, పిల్లు వచ్చేస్తుంది, ఏం చేయాలో అర్థం చాలా చండాలని తయారవుతుంది స్కిన్ అని చెప్పి అంటే, అప్పుడు అక్క చెప్పిందనమాట ఏంటంటే రెమెడీ, అది కూడా హోమ్ రెమెడీగా. ఇది చాలా బాగా పనిచేసింది నాకు. లిటరలీ విత్ ఇన్ 1 వీక్లో నాకు డ్రై స్కిన్ ఆ పీలింగ్ అంతా తగ్గిపోయిందనమాట. సో అదేంటంటే పాలు మీగడ ఉంటుంది కదా, పచ్చి పాలు మీద మీగడ వస్తుంది. సో అది ఇంకా ఏంటది తేనె అలోవెరా జెల్ ఈ 3 కలిపేసి రోజు నైట్ మార్నింగ్ రాసుకో, నైట్ అలా వదిలేసుకో, రాసుకొని పడుకున్నప్పుడు మార్నింగ్ లేవగానే రాసుకుంటే స్నానం చేసే టైంకి అది కొంచెం మాయిశ్చర్ అవుతుంది, బాగుంటుంది స్కిన్ అని చెప్పింది. అప్పుడు నేను యూస్ చేయడం స్టార్ట్ చేసా. లిటరలీ విత్ ఇన్ 1 వీక్లో నేను చూసాను, మొత్తం పీలింగ్ అంతా తగ్గిపోయింది. అసలు నా ఫేస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఏమీ లేదు నా ఫేస్ మీద పీలింగ్, ఏం లేదు, మొత్తం తగ్గిపోయింది అనమాట. సో అప్పుడు 7 డేస్ యూస్ చేసరికి నాకు నా పీలింగ్ అన్నది తగ్గిందనమాట. సో ఓకే ఇది బాగానే పనిచేస్తుంది అని చెప్పేసి ఒక 1 మంత్ యూస్ చేసా. ఆ పీలింగ్ తగ్గడమే కాకుండా ఫేస్లో గ్లో రావడం కూడా చేసా, ఎందుకంటే పాల మీగడ వల్ల గ్లో వస్తుందంట ఫేస్. నేను రీసెర్చ్లు చేసి మనకు అర్థమైంది అనమాట. సో ఆ ఫేస్ గ్లో రావడం కూడా చూసారు. సో నాకు తెలిసింది ఏంటంటే డైలీ బేసిస్లో యూస్ చేస్తే స్కిన్ కూడా మంచి గ్లో ఉంటుంది, అలాగే హైడ్రేషన్గా ఉంటుందని అర్థమైంది. ఇప్పటికీ నేను యూజ్ చేస్తున్నా, నా స్కిన్ చూడండి క్లియర్గానే ఉంది. నా స్కిన్ మీద ఏం రాయలే బేసికలీ. ఇప్పుడు జస్ట్ మాయిశ్చరైజరు లిప్ బామ్ రాశాను అంతే. సో అదనమాట మ్యాటరు. నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అయితే అవి. ఇప్పుడు ప్రెజెంట్ యూజ్ చేసింది అయితే హనీమలై మాయిశ్చరైజర్. ఇది మాయిశ్చరైజర్, ఫేస్ వాష్ కూడా ఇదే, రెండే యూజ్ చేస్తున్నాను, ఇంకేం యూజ్ చేయట్లేదు. నైట్ టైం పడుకునే ముందు చెప్పాను కదా, పాలు మీగడి తేనె ఇంకా ఏమంటారు అది అలోవెరా జెల్ 3 కలిపి రాసాను అనమాట. లిటరల్లీ అది చాలా 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 బాగా పనిచేసింది. ఒకసారి ఎవరైనా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకే ఫేస్ డిఫరెన్స్ తెలుస్తుంది. బట్ అది రాత్రి పడుకునే ముందు ఏంటంటే జిడ్డుగా తగులుతూ ఉంటుంది, కొంచెం చిరాకుగా ఉంటుంది, కానీ బట్ యూస్ చేసిన తర్వాత దాని ఎఫెక్ట్ వచ్చిన తర్వాత రిలాక్సింగ్గా అనిపిస్తుంది మనకి. సో అదనమాట. అండ్ ఇంకా సన్ స్క్రీన్ గురించి వస్తే నేను విఎల్సిసి వాడతాను. నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను విఎల్సిసి వాడతాను. అండ్ దాంతోపాటు లోటస్ కూడా తీసుకున్నా. లోటస్ ఏంటంటే ఎందుకో తెలియదు కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది, ఇది మాత్రం కొంచెం మ్యాటీ లుక్ వస్తుంది. ఆబ్వియస్లీ దీని మీద రాసాడు వాడు, చూడండి మ్యాటీ లుక్ డీపిగ్మెంటేషన్ అని చెప్పి. సో అందుకు ఆ మ్యాటీ లుక్ వస్తుంది అనమాట ఫేస్ మీద. సన్ స్క్రీన్ అని గ్రీజీగా ఉండడం అదేమీ ఉండదు. ఇంకా అది నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అయితే. ఇందులో ఈ ఉప్టన్ ఫేస్ వాష్ తర్వాత విటమిన్ సి యూజ్ చేసా ఈ మమాయత్లోనే, బట్ అది కూడా నాకు పడలేదంటే ఏదో పింపుల్స్ వచ్చేయడం అలా ఏం లేదు, నా ఫేస్ బ్లాక్ అవ్వడం స్టార్ట్ చేసింది. దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే విటమిన్ సి నాకు పడదని నేనే అనుకుంటున్నా, అంటే నా స్కిన్కి నాకు పడదని నేను ఫిక్స్ అయ్యాను, అందుకు అవి యూజ్ చేయకూడదని ఫిక్స్ అయ్యి ఇంకా ఈ హనీ అండ్ మలై యూజ్ చేస్తున్నా. ఇదైతే పర్ఫెక్ట్గా సెట్ అయింది నాకు, డ్రై స్కిన్ కదా, చాలా బాగుంది. సో ప్రస్తుతానికైతే ఇవే యూస్ చేస్తున్నాను. నేను ఇవన్నీ చూపిద్దామని చెప్పి మొత్తం అన్ని ప్రోడక్ట్స్ అయిపోయినా కూడా ఇలా దాచి ఇలా ఉంచాను అనమాట. సో మొత్తానికి ఈ రోజుకైతే ఈ వీడియో కంప్లీట్ అయింది. నేను ఇది సమ్మర్లో చేద్దాం అనుకున్న వీడియో, మొత్తానికి ఇప్పుడు చేశాను. సో అదనమాట ఈరోజు వీడియో. ఇంకా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఇంకెలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేయొచ్చు ఏంటి, ఒకవేళ ఎవరికైనా మంచిగా తెలిస్తే కామెంట్ చేసేయండి, లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.